విజయనగరం జిల్లాలో టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. లంకాపట్నంకు చెందిన బీఎస్పీ నేత సోము మురళి, శ్రావణి తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే గజపతిరాజు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సోము మురళీ మోహన్ దళిత సంఘం నాయకుడిగా బీఎస్పీ పార్టీలో ఉండి తర్వాత వైసీపీ సానుభూతిపరుడిగా ఉండేవారు. చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు, ప్రజాసేవ, ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నెన్నో రాత్రిగా పగలంగా ప్రజాసేవలో ఉన్నారు. నిజంగా ఆవిడ యొక్క సేవలు, అభివృద్ధిని చూసి మన లంకాపట్నం 12 డివిజన్ నుండి నా పేరు సోము మురళీ మోహన్, మా మిస్సెస్ పేరు సోమాలి, అట్లాగే పలు కుటుంబాలు కూడా మన తెలుగుదేశం పార్టీలోకి మేడం అడుగుదారులో నడిచి మేము జాయిన్ అవ్వడానికి వచ్చాము. అయితే వారి యొక్క అభివృద్ధి పనులాగే మేము కూడా తెలుగుదేశం పార్టీలో దండ వేసుకొని మేము కూడా రాజకీయంగా పగలంగా మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయము, కష్టపడి ప్రజల నుండి మేడం లాగా పనిచేస్తామని మన లంకాపట్నం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాత కార్యకర్తలకి ప్రత్యేకంగా ఆ వార్డులో ఉన్నటువంటి శంకర్ గారు, అలా అప్పారావు గారు, కొట్నూరు రాజేష్, అందరికీ మన పాత కార్యకర్తలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అయితే ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఆపద వచ్చినప్పుడు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ ఆపదని రక్షించేవారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఈ వయసులో కూడా వారు 84 సంవత్సరాలు 74 ఇయర్స్ ఈ వయసులో కూడా వారు వచ్చి మన రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ప్రజలకి చెప్పుకుంటూ ఈ వయసులో కూడా వారి సమయాన్ని ప్రజల కోసం అంకితం చేశారని ముఖ్యంగా మీ అందరికీ